వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఫక్రుద్దీన్ గారు ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఎడ్యుకేషన్ కొరకు కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, లేదా మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కావచ్చు, ప్రతి దాంట్లో మనకు ఒక మంచి సలహా అనేది ఇస్తారనమాట. సో ఈ రోజు మనం ఫక్రుద్దీన్ గారితో కొన్ని టాపిక్స్ మీద డిస్కస్ చేసి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి. ఫక్రుద్దీన్ గారు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ప్రోగ్రెస్లో పార్టిసిపేట్ చేయడమే సింపుల్గా. ఓకే. ఇండియా ఈజ్ గ్రోయింగ్, అంటే ఈ గ్రోత్లో మీరు పార్టిసిపేట్ చేయాలి. మీరు బ్యాంక్లో డిపాజిట్స్ అవి చేస్తే మీరు చేసేది ఏంటంటే యు ఆర్ సపోర్టింగ్ టు ద పీపుల్ హూ ఆర్ టేకింగ్ బారోయింగ్ లోన్స్ ఫ్రమ్ ద బ్యాంక్ అండ్ ఇన్వెస్టింగ్. బట్ ఇక్కడ మీరు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తారు. డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తారంటే మీరు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు మనం చూస్తే రిచ్ పీపుల్ ఎవరైనా ఉన్నారు అంటే బిజినెస్ పీపుల్. మనకున్న గోల్డెన్ ఆపర్చునిటీ ఆఫ్టర్ 17th century ఏంటంటే వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. అదే క్యాపిటల్ మార్కెట్. దాన్ని మిస్ చేస్తే యు ఆర్ మిస్సింగ్. ఓకే. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దానికి రిక్వైర్మెంట్స్ ఏముంటాయి? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే బేసికల్గా మీకు ఒక అంటే ఎటు అవగాహన ఉంటేనే మీరు దీని గురించి ఆలోచిస్తారు. బట్ కేవైసీ అయి మీకు ఒక డిమ్యాట్ అకౌంట్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫిజికల్ ఫామ్లో అసెట్స్ పెట్టుకోవడానికి లేదు. షేర్స్ అంటే యూ హ్యావ్ టు ఇన్వారియబుల్లీ కీప్ ఇన్ డిమ్యాట్ ఫామ్. అందుకు ఒక డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఒక సర్వీస్ ప్రొవైడర్స్ అప్రోచ్ అయ్యి మీరు డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్నది దాంట్లో పెట్టుకుంటే అందులో మీ అకౌంట్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. సింపుల్గా బ్యాంక్లో అకౌంట్లో మీరు ఎలా పాస్బుక్లో ఎలా చూపిస్తుందో అలా మీ పోర్ట్ఫోలియో అంతా దాంట్లో కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చాలా మందికి ఒక భయం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బు అసలు ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని భయపడుతూ ఉంటారు. సో నిజంగానే హార్డ్ అండ్ మనీ మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారా? హార్డ్ అండ్ మనీ కాబట్టే చేయాలి. ఓకే. ఎస్, మీరు కష్టపడి సంపాదించారు, మీరు మీ దగ్గర అలాగే పెట్టుకుంటే సేఫ్. కళ్ళ ముందు పెట్టుకొని ఉన్నారనుకోండి, ఒక 10 సంవత్సరాలు పెట్టుకుంటే దాని విలువ అంతే ఉంటుంది. బట్ అది మీరు ఆ అమౌంట్ని మీకోసం పనిచేసేటట్టు కన్వర్ట్ చేసుకోవడమే క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. మీరు కష్టపడి క్రియేట్ చేసిన అమౌంట్ని మీకోసం పనిచేసేటట్టు చేయాలి అంటే ఇన్వారియబుల్లీ యూ హ్యావ్ టు గో టు ద క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ మార్కెట్లో చేస్తే మీరు యాంటిసిపేట్ చేసిన దానికంటే ఎక్కువగా సంపాదిస్తారు. క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళే, లాంగ్ పీరియడ్ వేస్ట్ చేసిన వాళ్ళే ఈరోజు బిలీనియర్స్, కోటీశ్వర్లు ఎవరైనా సరే మనం అనుకుంటున్నది వాళ్ళే ఎవరైనా రిచ్ పీపుల్. అవును. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఏమైనా టైం పీరియడ్ ఉంటుంది? ఎంత కాలం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది? మీరు సపోజ్ ఇది అడిగారు కదా, జనరల్గా మనం చూస్తూ ఉంటాం, ఒక స్థలం కొన్నారు లేదా ఇల్లు కొన్నారు, విల్ దే థింక్ ఆఫ్ సెల్లింగ్ ఇట్ అవుట్? నెవర్. ఆలోచన కూడా రాదు. అలాగే ఇంకో చోట డిపాజిట్ చేశారు, వాటి గురించి కూడా ఏదైనా అవసరమైతే తప్ప చేయరు. బట్ క్యాపిటల్ మార్కెట్, షేర్ మార్కెట్లో పెట్టిన మరుసటి క్షణం నుంచి ఆ ఫియర్ మనకు ఉంటుంది. అది ఎందుకంటే మనకు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అది లేకపోవడం వల్ల ఏం చేస్తామంటే మనం దాని గురించి ఎప్పుడెప్పుడు బయటపడతాం. అదొక షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇట్స్ నాట్ సో. ఎవరైతే అందులో లాంగ్ పీరియడ్ ఉన్నారో దే చేంజ్డ్ దేర్ ఫార్చ్యూన్స్. మనకు తెలుసు, ఒక 10,000 రూపీస్ 7980లో ఇన్వెస్ట్ చేసిన ఒక అజీం ప్రేమ్జీ విలేజ్కి చెందిన ఒక అతను ఈరోజు అతని దగ్గర ఏది అమ్మకుండా అలాగే పెట్టుకుని ఉన్నారు. దాని వాల్యూ 10,000 crore, ఈరోజు 1,000 crores సమానం. ఎక్కడొస్తుంది ఈ రిటర్న్? ఈ 40 yearsలో అంత రిటర్న్ వచ్చింది. అది అటువంటి చేంజెస్ ఎక్కడా చూడరు మీరు, క్యాపిటల్ మార్కెట్లో తప్ప. యూ కెనాట్ మిస్ ఇట్. చాలా మంది కూడా ఇల్లు కొనుక్కోవాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది. అప్పుడు ఏమనుకుంటారు అంటే ఒక 30 years వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాంలే, పెళ్ళి అయిపోయిన తర్వాత, సెటిల్ అయిపోయిన తర్వాత ఆ ఆలోచన వస్తుంది. సేమ్ అలాగే స్టాక్ మార్కెట్కి మనం ఒకవేళ అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఇది బేసికల్గా ఒకసారి వారెన్ బఫెట్ మనకు ప్రపంచంలోనే క్యాపిటల్ మార్కెట్లో సంపాదించి ఫస్ట్, సెకండ్, థర్డ్ వరల్డ్లో రిచెస్ట్ పీపుల్లో చేరిన మనిషి వారెన్ బఫెట్ గారు. వారు అతని 11th yearలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. అతను ఏం చెప్పారో తెలుసా? నేను 11th yearలో స్టార్ట్ చేసి లేట్ చేశాను అన్నారు. నౌ హీస్ 93 years old. అంటే ఇంకా ముందు చేయాల్సింది అన్నారు. దానికి ఇదేమీ లేదు. ఇట్ ఈస్
అంటే మీరు ఆ టేస్ట్ చేసినప్పుడు ఈ మాట రాదు అసలు. ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. అంతే. మీరు ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తే అంత ఇది బాగుంటుంది మీకు. ఓకే. ఇప్పుడు మనందరికీ తెలిసిందే, మనం చూసాము కోవిడ్ తర్వాత అసలు చాలా ఎక్స్‌పోనెన్షియల్‌గా డీమాట్ అకౌంట్స్ ఓపెన్ అయిపోయాయి. అందరూ కూడా ఆప్షన్స్ ట్రేడింగ్, ఏదైతే డే ట్రేడింగ్ స్టార్ట్ చేశారో అది ఆప్షన్స్ కావచ్చు, ఫ్యూచర్స్ కావచ్చు, లేదంటే వాళ్ళు షేర్స్‌లు చేసుకుంటున్నారు. సో ఇప్పుడు డే ట్రేడింగ్ పైన మీ అభిప్రాయం ఏమిటి? ఇది ఒక ఫ్యాన్సీగా ఇదైపోయింది. పిల్లలు సంపాదిస్తున్నారు బాగా. కానీ మానవుడికి సహజంగా ఉండే ఒక దుర్గుణం ఏంటంటే ఈజీ మనీ కావాలి. షార్ట్ కట్స్‌లో రావాలి. దానికోసం అందరూ పరిగెడుతూ ఉంటారు. ఎవరో మన చుట్టూ ఉండే వాళ్ళంతా ట్రేడింగ్ చేస్తూ ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. నాకు అంతొచ్చింది, ఇంతొచ్చిందని. ఎవ్వడు నష్టం వచ్చిందని చెప్పడు. ప్రతి ఒక్కరు నా ప్రాఫిట్ గురించే చెప్తూ ఉంటాడు. అప్పటికే ఒక 10 లక్షలు, 20 లక్షలు నష్టం కూడబెట్టుకొని ఉంటాడు. దాని గురించి మాట్లాడరు. ఆ ప్రాఫిట్ వాడు సంపాదించాడని దీంతో మనం అందరం జంప్ చేసి ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. ట్రేడింగ్ అనేది 97% you are going to see zero. Invariably, sooner or later, you will be zero. అందులో సెకండ్ థాటే లేదు. 3% people will survive. They will always trap you. They will encourage you. They will make good money. You are not going to make money. రాసి పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో చాలా మందికి ఒక క్వశ్చన్ ఏముంటుంది అంటే ఇందులో సేఫ్టీ ఎంత వరకు? సో దాని గురించి మీరేం చెప్తారు? స్టాక్ మార్కెట్లో సేఫ్టీ అనేది మనకేంటంటే నెగిటివ్ న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నెగిటివ్ న్యూస్ అంటే ఏంటంటే సపోజ్ మార్కెట్ పడిపోగానే 6 లక్షల కోట్లు ఆవిరి అనే న్యూస్ హైలైట్ వచ్చేస్తుంది. అది మనకు ఒక ప్యానిక్ క్రియేట్ చేస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పోయింది అనేది ఎవరు చేయరు. అది ఎప్పుడు రికవర్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవరు చూడరు. మనకేంటంటే ఎప్పుడైతే ఈ బ్లాంక్ వీ విల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ మైండ్ ఆల్సో. వీ నెవర్ యాక్సెప్ట్ దట్. అలా ఏమైపోతుందంటే మనం ఒడిదుడుకులు ఉన్నమాట వాస్తవమే. మనకు 100 పాయింట్స్తో స్టార్ట్ అయిన 79లో స్టార్ట్ అయిన బిఎస్సి ఇండెక్స్ ఈరోజు 76,000 పాయింట్స్. అంటే 100 రూపాయలు ఈరోజు 6 వేసుంటే ఈరోజు 76,000 రూపాయలు. అంటే యావరేజ్ గ్రోత్ ఆల్మోస్ట్ అరౌండ్ 16% ఉంది. 16% మీరు బ్యాంక్లో వేసుకొని పోస్ట్ ట్యాక్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ లెస్ దాన్ 6%. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ రేంజ్లో మీరు ఎక్కడ ఉంటే అంత. అయినా సరే యు ఆర్ ఇక్కడ 10% మోర్ యావరేజ్. 16% యావరేజ్లో ఇంత వచ్చింది. దీంట్లో కార్గిల్ వార్ ఉంది, చాలా వార్స్ ఉన్నాయి, మన బార్డర్ టెన్షన్స్ ఉన్నాయి, ప్లస్ ఇంటర్నల్ ఇవి ఉన్నాయి, సబ్ ప్రైమ్ క్రైమ్ ఉంది, ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఇవన్నీ జియో పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ గ్రోయింగ్. ఇట్ విల్ గ్రో. మనకు అమెరికన్ హిస్టరీ చూస్తే 200 years హిస్టరీ ఉంది. కంటిన్యూస్లీ ఇట్ ఈస్ గ్రోయింగ్. అన్నీ ఉన్నాయి. 2 వరల్డ్ వార్స్ కూడా ఉన్నాయి దాంట్లో. బట్ మనం ఏంటంటే మనం చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని మనం ఇచ్చేసుకుంటూ ఉంటాం. పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ అంటే ఏమిటి? పోర్ట్ఫోలియో అంటే యాక్చువల్గా మనం ఒకే చోట కాన్సన్ట్రేట్ చేసి పెట్టుకుంటే మనకు అంతగా ఇది రాకపోవచ్చు. అందువల్ల ఏంటంటే మీ కెపాసిటీ, సపోజ్ మీరు ఇన్వెస్ట్ చేయగలిగే కెపాసిటీ మీ దగ్గర ఒక 1 lakh 10 lakhs ఉంటే ఆ 10 lakhని వేరియస్ ఏరియాస్లో డైవర్సిఫై చేసి మీరు ఒక 10-15 షేర్స్ సెలెక్ట్ చేసుకొని వాటిల్లో ఒక రేంజ్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే మీకు ఒక మంచి పోర్ట్ఫోలియో తయారవుతుంది. మీరు స్టడీ చేసుకోండి. మీకు టైము అవి ఉంటే స్టడీ చేసుకోండి. ఎవరో చెప్పిన టిప్స్, ఎవరో చెప్పిన వీడిలో మా ఫ్రెండ్ చెప్పాడు, వీడు చెప్పాడు కాదు. మేక్ యువర్ ఓన్ రీసెర్చ్ ఆర్ ఎల్స్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్. సంబడీ ఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్. ఈ మధ్య చాలా మంది కూడా బ్రోకర్ దగ్గర నుంచి మార్జిన్ మనీ తీసుకొని ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ కానీ చేస్తున్నారు అనమాట. బ్రోకర్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మార్జిన్ మనీ మనం యూజ్ చేయాలా వద్దా? ఖచ్చితంగా చేయకూడదు. మీకు బారోడ్ అమౌంట్స్తో మాత్రం ఇన్వెస్ట్ ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడే మనం అనుకున్నాము ఇది ఒడుగుదుడుకులతో కూడుకొని ఉన్నది, పర్వాలేదు, మీకు బాగా ఉన్నంత వరకు ఏ రకమైన తేడా రాదు. ఎప్పుడైతే తిరగబడుతుందో మీరు విత్స్టాండ్ అవ్వడం కష్టం. ఎందుకంటే మీరు ఇక్కడ 10 లక్షలు పెట్టి యు ఆర్ టేకింగ్ 50 lakhs ఎక్స్పోజర్.
50 lakhs ఎక్స్పోజర్ మీరు కనుక మీట్ కాలేకపోతే యూ నీడ్ టు పే 14% ఇంట్రెస్ట్ టు దెమ్. హౌ లాంగ్ యూ కెన్ విత్స్టాండ్? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి. ఒక్క సంవత్సరం కనుక మార్కెట్ ఒడిదుడుకులు లోన్ అయితే, ఇప్పుడు మనకు ఇందాక అనుకున్నట్టు మార్కెట్ 76 ఈ 45 yearsలో 100 నుంచి 76 వరకు ఉంది. ఇందులో దాదాపుగా 11 ఏళ్ల పాటు నెగిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. అలా ఒక్క సంవత్సరం కనుక మీరు ఈ మార్జిన్ మనీలో ఇరుక్కున్నారా, యూ విల్ నోవేర్. మీరు రికవర్ కాలేని పరిస్థితుల్లో ఇరుక్కుంటారు, ఊబిలో ఇరుక్కున్నట్టే. యూ కెనాట్ కమ్ అవుట్, యూ కెనాట్ రిసార్ట్ సచ్ టైప్ ఆఫ్ బారోయింగ్స్ ఎట్ ఆల్. జేబులో ఉంటే ప్రశాంతంగా కూర్చోడానికి అవకాశం ఉంటుంది మీ సొంత డబ్బు అయితే. అంతే తప్ప ఇన్వెస్ట్మెంట్ యూ హ్యావ్ టు థింక్ లాంగ్ అండ్ బిగ్. యూ కెన్ చేంజ్ యువర్ ఫార్చ్యూన్. ఇప్పుడు ఒక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్, అదేంటంటే ఎవరైనా కొత్త వాళ్ళు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అంటే వాళ్ళకి మీ సలహా ఏముంటుంది? మీరు గ్రో అవ్వాలి, నా ఫేట్ మార్చుకోవాలి, నేను ఇలా ఉన్న కండిషన్లో కాకుండా నేను ఇంకా బాగుపడాలి అని కనుక మీరు మనస్ఫూర్తిగా అనుకుంటే క్యాపిటల్ మార్కెట్తో అసోసియేట్ అవ్వడం తప్ప ఇంకో మార్గమే లేదు. మీరు సొసైటీ మీ చుట్టూ ఉండే వాళ్ళని గురించి కాదు, టీవీలో చెప్పే వాళ్ళు మంచి ఆరేటర్స్, దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ యూ. బట్ వాళ్ళే కనుక అలా సంపాదించే అవకాశం ఉంటే వాళ్ళు ఇంకో వారన్ బఫే కానీ జుంజున్వాలా కానీ కాలేరు. కాబట్టి వాళ్ళు ఇక్కడ మాటలు చెప్పి బతికేస్తున్నారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడి మనం ఇదైపోతాం. వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు. క్యాపిటల్ మార్కెట్ ఈస్ రియల్లీ డిపెండబుల్, ప్రొవైడెడ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, టైం ఇవ్వాలి, సొంత డబ్బు ఉండాలి. మీరు మీ లైఫ్ స్టైల్ని మార్చుకోవచ్చు. ఓకే, అన్డౌటెడ్లీ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అసలు ఎవరైనా బిగినర్స్ చూస్తే మాత్రం ఒక పూర్తి క్లారిటీతో వెళ్తారు ఎండ్లో. సో నిజంగానే థ్యాంక్ యూ సో మచ్ ఫక్రుద్దీన్ గారు దానికోసము. అంతేకాకుండా ఇలాంటి టాపిక్స్ పైన మనం ఇంకా డిస్కషన్ చేసుకోవాలి, ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మీ దాకా తీసుకురావాలి అంటే మన హిట్ టీవీ మనని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.